తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు ఆర్తుల మొర వినును. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాధారము చేయడు. కీర్తన 69 వచనము 33. ప్రభునిచే మిక్కిలిగా దీవించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మేము తన ప్రేమతో కరుణతో నింపునుగాక. లోకంలో ఉన్న ప్రజలందరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో బాధలను అనుభవించిన వారే. ప్రస్తుతం కూడా చాలామంది తట్టుకోలేని బాధతో రోధిస్తున్నవారే. అలాంటి వారు ప్రభుని వైపు చూసి ప్రభుని మొరపెట్టినట్లయితే తప్పనిసరిగా ప్రభు వారి మొరలను ఆలకిస్తాడు, తగిన రీతిగా స్పందిస్తాడు. మానవ రోదనకు లేదా ఆర్తికి కారణాలు మానవుణ్ణి బంధించిన చెడు వ్యసనాలు, అలవాట్లు, చేసిన పాపం శాపమై తప్పించుకోలేని బాధలను, రోగాలను అనుభవిస్తుంటారు. కొందరు త్రాగుడు, త్రీనుడు వంటి మత్తు పదార్థాలకు బానిసలై బయటికి రాలేక కొట్టుమిట్టాడుతుంటారు. బందీఖానాలో బరువులు, భారాలతో అల్లాడిపోతుంటారు. అలాంటి చెరసాలలో ఉన్న దేవుని విశ్వాసులను ప్రభువు విడువక, ఎడబాయక, అనాధారము చేయక, దుష్ట శక్తులతో పోరాడి దురలవాట్ల నుండి, దురాక్రమణల నుండి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతల నుండి విడిపిస్తాడు. తన సేవకులుగా, బిడ్డలుగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో దేవుని ఎడల భక్తి శ్రద్ధలతో జీవించేలా తీర్చిదిద్దుతాడు. ఇర్మియా గ్రంథము 29:11 వచనంలో వాగ్దానం చేసిన మేలైన ఆశీర్వాదకరమైన బంగారు భవిష్యత్తును వారికి ప్రభువు బహుమానంగా దయచేస్తాడు. కావున లోకానికి, లోక ప్రమాణాలకు తలయొగ్గి చీకటి శక్తుల చెరలో జీవించక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, జీవితానికి భద్రతను, భరోసానిచ్చు దేవుణ్ణి ఆశ్రయించి ఆరాధించుదాం. ప్రార్థించుదాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అనలేని కృపకు గాను మీకు మనసారా వందనాలు చెల్లిస్తున్నాము. మీ ఎడల విశ్వాసముంచి జీవించే దీనుల, దుఃఖితుల మొరలను ఆలించి మీ ప్రేమతో పాలించమని మీ ప్రియ కుమారుని అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.